హెచ్పీ కాలనీకి చెందిన నాగరత్నం ఇచ్చిన కంప్లైంట్ మేరకు పెందుర్తి పోలీసులకు ఈ నెల 19వ తారీఖున కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు సుమారు 4 లక్షల విలువ చేసే 118 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి, 15 కేజీల ఇత్తడి పట్టుకున్న పెందుర్తి క్రైమ్ పోలీసులు వెస్ట్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హెచ్బీ కాలనీలో ఈ నెల 7వ తారీఖున జరిగిన దొంగతనంలో పాత నేరస్తుడైన పెందుర్తి ప్రాంతంలోనే పలు దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తుడిగా ఉమ్మడి సతీష్, ఎర్రవల్లి మూర్తి, షేక్ నజీర్ అల్లిపురం ప్రాంతానికి చెందిన వాసులుగా గుర్తించారు. సుమారు వీరి వద్ద నుంచి 4 లక్షల విలువైన 4 తులాల బంగారం, 10 తులాల వెండి, ఇతర సామాన్లు వీరి వద్ద నుండి స్వాధీనపరుచుకున్నారు. ఎంతో ప్రతిభ కనబర్చి క్రైమ్ సిఐ ఎం శ్రీనివాస్, ఎస్ఐ సూరిబాబు, పెందుర్తి క్రైమ్ సిబ్బందిని అభినందించిన వెస్ట్ క్రైమ్ ఏసీపీ డి లక్ష్మణ్ రావు. ఈరోజు వెస్ట్ సిఐ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పెందుర్తి ఎస్ఐ గారు సూరిబాబు గారు వారి సిబ్బంది పాత నేరస్తులైనటువంటి ఉమ్మడి సత్యబాబుని మరియు వారి తాలూకా అసోసియేట్స్ ఇద్దరిని పట్టుకొని బంగారం, వెండి మరియు బ్రాస్ కూడా సుమారు 6 లక్షల రూపాయల ప్రాపర్టీ రికవర్ చేశారు. ఇవన్నీ ముగ్గురు కూడా పెందుర్తి ఏరియాలో చేసినటువంటి 7 కేసులుగా ఐడెంటిఫై చేశాం. 7 కేసులు ఐడెంటిఫై చేసి వాళ్ళ ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్మేట్స్ ఆప్షన్స్లో జరిగినటువంటి నేరాలు అయి ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి ఆసాములు 2 రోజులు 3 రోజులు క్యాంప్కి వెళ్ళినప్పుడు తాళాలు వేసినటువంటి ఇళ్ళని వీళ్ళని ఐడెంటిఫై చేసి అందులోకి తాళాలు విరగొట్టి లోనికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరిగింది. ఈ అఫెన్సుల ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, ఇంటికి తాళాలు వేసి మన తాళాలు హార్డ్ ఎర్న్ మనీ అనేటువంటి బంగారం కానీ క్యాష్ కానీ ఇంట్లో ఉంచేసి ఎక్కువ మొత్తంలో ఉంచితే దొంగలకి అది దొంగతనం చేయడానికి దొంగపాలు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మన పుట్టినూరికి గ్రామాలకి మనం ఈ 3 రోజులు క్యాంపులు వెళ్తుంటాం. ఈ క్యాంపు వెళ్ళేటప్పుడు ఎక్కువ మొత్తంలో ఈ ఆర్నమెంట్స్ క్యాష్ కానీ ఉంచుకుంటా, మీకు లాకర్స్ ఉంటే లాకర్ సదుపాయం ఉపయోగించుకోండి. అదేవిధంగా గాడ్రేజ్ సేఫ్స్ కూడా, గాడ్రేజ్ లాకర్స్ కూడా మనకి మంచివి. దొంగలు అంత వేగం దాన్ని బ్రేక్ చేయడానికి అనుకూలంగా లేవు. నేను అబ్జర్వ్ చేశాను. లాకర్స్ 10,000కి 11,000కి వస్తున్నాయి. 20,000 గాడ్రేజ్ లాకర్స్. మనము వాడుతున్నటువంటి ఈ బీరువాలు అంత సేఫ్ కాదు. గేజ్ తక్కువ గేజ్వి ఈజీగా దొంగలు వాటిని బ్రేక్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి లాకర్స్ ఉంటే లాకర్స్ అవితో ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గాడ్రేజ్ ద్వారా అమ్ముతున్నటువంటి మంచి లాకర్స్, మంచి గేదెలు గాడ్రేజ్ కానీ వేరే కంపెనీలు ఏమైనా మంచి లాకర్స్ ఉపయోగించుకోవాలి. సేఫ్టీ ఉంటుంది. ఇంకా ప్రికాషన్ స్టెప్స్ ఏంటంటే, సీసీ కెమెరాలు ఉపయోగించుకుంటే కేసులు ఛేదించడానికి మాకు క్లూ ఇచ్చిన అవుతారు. మంచి సీసీ కెమెరాలు, మంచి బ్యాకప్ ఉన్న సీసీ కెమెరాలు ఉపయోగించుకోండి. ఇంకా సీసీ కెమెరాలు పెట్టుకోలేమో మాకు ఆర్థికంగా ఇబ్బంది అని అంటే, పోలీసు వారి తరఫున కూడా మీకు 3 రోజులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ సదుపాయాన్ని ఉపయోగించుకొని నేరాల్లో నివారించడంలో పోలీసు వారితో పాటు మీరు కూడా సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను.